దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ప్రతి ఆదివారం కూడా ఈ యొక్క ఎసెన్స్ని ఎప్పుడు కూడా మర్చిపోరన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫస్ట్ కమింగ్ అంటే ఎందుకు ఈ లోకంలో జన్మించాడో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేచారో, ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరి అంటే దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతి సండే ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే చాలా సంఘాల్లో ఎక్కువగా వీటిని బోధించరు కాబట్టి స్పెషల్గా గుడ్ ఫ్రైడే రోజు స్పెషల్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని చెప్తూ ఉంటారు. స్పెషల్గా ఈస్టర్ రోజు యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం గురించి చెప్తూ ఉంటారు. కానీ మనమైతే ప్రతి సండే ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, మనం ప్రతి వారం మనము ఆయన యొక్క ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం కదా. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సండే ఈజ్ ఏ హాలిడే అని మనం అంటూ ఉంటాం కదా యూజువల్గా. అసలు సండే ఈజ్ ఏ హాలిడే అని ఎందుకు డిక్లేర్ చేశారు అని అంటే, యాక్చువల్లీ హాలిడే అనే పదాన్ని అది ఎలా వచ్చిందంటే హోలీ డే అనమాట. హోలీ డే అంటే ఫ్రీ ఫ్రమ్ వర్క్. సో యూదులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, శనివారం రోజు సబ్బాత్ పాటిస్తూ ఉండేవాళ్ళు. అంటే 6 రోజులు ఆదివారం నుంచి శుక్రవారం వరకు పనులు చేసి శనివారం రోజు రెస్ట్ తీసుకునేవాళ్ళు. సో శనివారాన్ని సబ్బాత్ అంటారు, సబ్బాత్ని హోలీడేగా అనేవాళ్ళు అనమాట. సో కాలక్రమేణా ఏమైందనంటే కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి 321వ ADలో సండేని విశ్రాంతి దినంగా ప్రకటించారనమాట. సండే ఈజ్ ఏ హాలిడే అని అంటే సండే రోజు ఏ వర్క్ చేయకూడదు, సండే రోజు అందరూ కూడా ఫ్రీగా ఉండాలని చెప్తారు అనమాట. సో అది లోకపరంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, ఆయన తిరిగి లేచిన దినం ఏ దినము? ఆదివారం. సో ఆయన తిరిగి లేచిన రోజుని మన అపోస్తలులు అంటే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, అపోస్తలులు అనేటువంటి వారందరూ కూడా వేసినటువంటి పునాది ఏంటంటే ఆదివారం రోజు తప్పకుండా కూడుకోవాలి, ఆదివారం రోజు మనం ఏ పని చేయకూడదు, ఆదివారం అనేది పరిశుద్ధ దినంగా ప్రకటించారు. అందుకే సండే ఈజ్ ఏ హాలిడే అంటుంటాం. హాలిడే అంటే ఏం లేదు, ఇట్స్ ఎ హోలీడే అనమాట. సో ప్రతి సండే ఇట్స్ ఏ హోలీడే అంటే పరిశుద్ధ దినం కదా. మనం చూస్తాం కదా 10 ఆజ్ఞల్లో కూడా మరి దేవుడు ఏమంటారు చెప్పండి? విశ్రాంతి దినం పరిశుద్ధ దినంగా ఆచరించడం చెప్తూ ఉంటారు కదా. సో దానిని ఆదివారంగా మార్చే మనం చూస్తూ ఉంటాం, మనం చూస్తాం అనమాట. సో అది బైబిల్ పరంగాను అట్లాగే లోకానుసారంగా కూడా ఏంటి, సండే రోజు అందరికీ హాలిడేగా డిక్లేర్ అయింది కదా. ఎందుకని? ఆదివారం రోజు పరిశుద్ధ దినంగా డిక్లేర్ చేశారు. ఎందుకని అంటే ఆదివారం రోజు ప్రభువుని ఆరాధించలేనటువంటి ముఖ్య ఉద్దేశంతో అనమాట. చూడండి, అపోస్తలులు మరి ఎందుకని ఆదివారం రోజు మన అందరం కూడుకోవాలని ప్రత్యేకంగా చెప్తూ వచ్చారని అంటే, మనకి ఇందాక మన సార్ చెప్తూ వచ్చాడు కదా రిజరెక్షన్. సో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానటువంటి దినం ఏ రోజు అని అంటే ఆదివారం రోజు. సో శుక్రవారం రోజు దాదాపు 3 గంటల ప్రాంతంలో మరి ఆయన సిలువ వేయడం మనం చూస్తాము. సో సిలువలో ఆయన మరణించిన తర్వాత, మరణించి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేవడం మనం చూస్తాం. అది ఏ రోజు? ఆదివారం రోజు ప్రాతకాలం అంటే ఇంకా తెల్లవారకు ముందే యేసుక్రీస్తు ప్రభువారు లేవడం మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లేవలేదు అని చాలా మంది ట్రై చేశారు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు లేవలేదు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు కానీ ఆయన సమాధిలో నుంచి ఆయన దొంగిలించారు, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడే లేగలేదు అని ఎంతో మంది అలాగ ప్రొక్లెయిమ్ చేశారనమాట. అలాగ స్టేట్మెంట్ ఇచ్చేసారనమాట. అలా స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత నిజంగా ఆయన లేగలేదు అని ప్రూవ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. కానీ ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారనమాట. ఏమైంది? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు లేగలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదని చాలా మంది ప్రొక్లెయిమ్ చేశారు, అలాగే చనిపోయినా ఒకవేళ లేగలేదని చాలా మంది ప్రొక్లెయిమ్ చేశారు. సో ఆయన చనిపోలేదని ప్రొక్లెయిమ్ చేసిన వారు, ఆయన లేవలేదని చెప్పినటువంటి వారందరూ కూడా వాళ్ళు ప్రూవ్ చేద్దామనే టైంకి వాళ్ళకి దొరికిన సత్యాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని నమ్ముకోవడం మనం చూస్తున్నాం అన్నమాట. సో అట్లాంటి వారిలో బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఎవరంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా యేసే క్రీస్తుని నమ్మలేదు. పౌలు గారు కూడా యేసు ప్రభువే దేవుడు అని నమ్మలేదు. పౌలు గారు ధర్మశాస్త్ర పండితుడు అయినప్పటికీ
మరి ఆ యేసు ప్రభువే పునరుద్ధరణ లేచిన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి ఆ ప్రవచనాలు తెలుసు, కానీ ఈ యేసు ప్రభువే ఆ రక్షకుడిగా విమోచన లోకానికి వచ్చాడని, ఈ యేసు ప్రభువే మరణించి తిరిగి లేచాడని సత్యాన్ని తాను గ్రహించలేకుండా ఉన్నాడు అనమాట. చూద్దాం ఒకసారి. ఈరోజు రిజరక్షన్ గురించి కొన్ని సత్యాలు నేను కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోతే, ఏం జరిగేది, లేదా మనకి పునరుత్థానం లేకపోతే ఏం జరుగుతుంది కదా. మొదటి విషయం ఏంటంటే, ఒక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేకపోతే ఏం జరుగుతుంది, లేదా మనం మరణించిన తర్వాత తిరిగి లేవకపోతే ఏం జరుగుతుంది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 12 నుంచి మనం చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తును నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తును నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చూడండి, ఒకవేళ మనము సాధారణంగా ఆలోచిద్దాం ఒకసారి. మనుషులు చనిపోయిన తర్వాత పరలోకం లేదు అనుకుందాం, లేదా మనుషులు చనిపోయిన తర్వాత తిరిగి లేవలేదు అనుకుందాం. ఇక ఈ లోకంలో వాళ్ళు ఇంకెట్లా జీవిస్తారు చెప్పండి? మనకి చనిపోయిన తర్వాత ఒక జీవితం లేకపోతే ఎలా జీవిస్తాం? మనం ఇష్టానుసారంగా జీవిస్తాం కదా. మనకి అనవసరం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొటేషన్ మనం చూస్తూ ఉంటాం. ఏం కొటేషన్స్ అంటే, ఉండేది కొద్ది కాలమే కదరా, హ్యాపీగా ఉండండి రా అంటారు. ఉండేది కొద్ది కాలమే కదరా, ఎంజాయ్ చేయండి రా అంటారు కదా. ఎందుకని? తర్వాత ఉండేటువంటి జీవితం గురించి ఎవరికి తెలియదు కాబట్టి. తర్వాత ఉండే జీవితం గురించి ఎవరికైతే తెలుస్తూ ఆ యొక్క గమ్యాన్ని, లేకపోతే నరకము స్వర్గం అనేటువంటి ఆలోచనలు ఎవరికైనా లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తారు కదా. సో ఒకవేళ ఆ మృతుల పునరుత్థానం లేదు అంటే, నరకము స్వర్గం ఒక నిరీక్షణ లేదనుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం అవసరమా? యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం మరణించడం అవసరమా? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవబడడం అవసరమా అంటే అవసరం లేదని చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోవడం అవసరమా? అవసరం లేదని చెప్తున్నాడు. ఎందుకని? ఒకవేళ నిరీక్షణ పరలోకం స్వర్గం లేకపోతే మనకి దేవుడే అక్కరలేదు. కానీ అందరికీ తెలిసిన సత్యం ఏంటి? ఖచ్చితంగా పరలోకం నరకం అనేది ఉంది అని అందరం విశ్వసిస్తున్నాం కదా. మనసులో ఒక మూల, ఏదో ఒక మూల చనిపోతున్నాము అంటే అందరికి భయం వేస్తుందా కదా? ఎందుకు భయం వేస్తుంది? మనకి చనిపోతున్నాము, లేదా ఏదైనా సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి, మన హార్ట్లో వెంటనే గుబేలు అంటే. ఎందుకని అంటుంది? అది చచ్చిపోతామేమోనని భయం కదా. ఎందుకని భయం వేస్తుంది మనకి? ఎందుకని భయం వేస్తుంది అంటే, మన మనస్సాక్షికి డిఫాల్ట్గా ఏంటంటే చనిపోయేదాకా ఎక్కడికి వెళ్తానో అని భయం. అది తెలియకుండానే మన హృదయంలో పెట్టాడు దేవుడు. అందుకే మనము ఏదైనా యాక్సిడెంట్ అవుతున్న సమయంలో కానీ, లేకపోతే ఏదైనా తగిన సమయంలో కానీ, లేకపోతే ఎవరైనా కొడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ వెంటనే చుట్టుపక్కల పరిస్థితులు జరుగుతున్న వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, వెంటనే మనకి భయం వేస్తుంది. కడుపులో నొప్పో లేకపోతే గుండెలో నొప్పి మనకి సడన్గా వస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఏదైనా జరుగుతుందేమోనని భయం కదా. సో ప్రతి ఒక్కరి మనస్సులో దేవుడు పెట్టినటువంటి ఆలోచన ఏంటి? ఖచ్చితంగా నరకం స్వర్గం ఉందనేది దేవుడు పెట్టాడు. సో మృతుల పునరుత్థానము లేదు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సిన అవసరం లేదు. కానీ మనకు తెలిసిన సత్యం ఏంటి? ఖచ్చితంగా స్వర్గం నరకం అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయనలాగా మనం కూడా లేస్తాము అని
చెప్తున్నాడు అనమాట. చూడండి ఒకసారి మళ్ళీ 32వ వాక్యం మనం చూద్దాం ఒకసారి. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము కనుక తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గులుగుటకి ఇట్లా చెప్పుచున్నాను కదా. రేపు చచ్చిపోతామో మనకు తెలిసింది అనుకోండి, చనిపోయిన తర్వాత మృతులు పునరుత్థానం లేదని మనం అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఫుల్గా తింటాం, ఫుల్గా త్రాగుతాం కదా. డిసెంబర్ 21, 2012 అనుకుంటా, నాకు బాగా గుర్తు. 21 డిసెంబర్ 21, 2012 సంవత్సరంలో రేపు ఇక యుగాంతం అయిపోతుంది అని మొత్తం వార్తలు అంతా ప్రకటించారనమాట. అందరు ప్రకటించేసరికి ఇక 20వ తారీఖు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ ఆస్తులు పంచుకున్నారు, ఫుల్గా ఆ ఆస్తులు అమ్ముకుని ఆ డబ్బులన్నీ కూడా బాగా తీసుకొని విచ్చలుడిగా తినడం తాగడం, ఇక ఉద్యోగాలన్నీ కూడా సెలవు లేదు అందరూ సెలవు పెట్టేసి ఎంజాయ్ చేశారు అన్నమాట. 20వ తారీఖు నాకు బాగా గుర్తు, నేను 5th క్లాస్ అనుకుంటాను, 9th అనుకుంటా, 9th. సో ఎందుకని అంటే రేపు చచ్చిపోతున్నాం కదా, మరి ఎడిగంతా మనకు తెలియదు కదా అని చెప్పి ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. సో అంటే మనము తిరిగి లేస్తాము అనే నిరీక్షణ మనకి లేకపోతే మన లైఫ్ వృధా, మన లైఫ్ వ్యర్థమే కదా. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఫుల్గా తింటే ఫుల్ తాగుదామా అని మన లైఫ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి మృతుల పునరుత్థానము లేదు అని కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు కొంత అవిశ్వాసం వ్యక్తం చేశారనమాట. సో మనం ఎలా ఉన్నాం? మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరణించి మనం కూడా లేస్తామనే నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడనే అసలు ఆ సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం కూడా లేస్తామనే సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. ఇది మొదటి విషయం. ఏంటంటే మృతుల పునరుత్థానము లేని ఎడల లేదా యేసుక్రీస్తు ప్రభు వారు రారు అని చెప్పిన ఎడల ఏం జరుగుతుందనంటే మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కానీ సత్యం ఏంటి? ఆయన తిరిగి లేచాడు. మనం కూడా అంటే మృతుల పునరుత్థానం కూడా ఉంది. మరణించిన వారు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు మరలా తిరిగి లేస్తారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసించని చెప్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ద మెయిన్ థీమ్ ఆఫ్ ద గాస్పెల్ ఈజ్ రిజరక్షన్. రెండవ విషయం ఏంటంటే సువార్త సత్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజరక్షన్, అంటే ఎత్తబడుట లేకపోతే మృతుల పునరుత్థానం అని చెప్పొచ్చు అనమాట కదా. సో చూడండి ఇక్కడ ఒకసారి మనము గాస్పెల్ అంటూ సువార్త మనం ప్రకటిస్తాం. ఎందుకు మనం ప్రకటిస్తాం చెప్పండి? ఎందుకని మనం సువార్త షేర్ చేస్తాం చెప్పండి? ఎందుకంటే వాళ్ళు రక్షింపబడాలని షేర్ చేస్తాం కదా. లేదా రిడెంప్షన్, లేదా అందరము నరకానికి పాత్రలు అయిపోతూ ఉన్నారు, వారు నిత్య జీవానికి వెళ్ళాలి అని మనం షేర్ చేస్తూ ఉంటాం కదా. సువార్త యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? సువార్త యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి 15వ అధ్యాయంలోనే 3వ వాక్యం మనం చూస్తే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ జీవించి ఆరోహణమైన తర్వాత అక్కడి నుంచి శిష్యులందరూ కూడా ప్రకటించే సత్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభువారి శ్రమ గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారని ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని నేను చూసామని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి మనం 6వ వచనం నుంచి 8వ వచనం చదువుకుందాం ఒకసారి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 6 నుంచి 8 మనం చదువుతున్నాం. 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడేను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు.
తరువాత ఆయన యాకోబును, తరువాత అపోస్తలులకు అందరికీ కనబడేను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడేను. అలాగగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. నేను దేవుని సంఘమును హింసించినందున. చూడండి, ఇక్కడ లేఖనముల ప్రకారము మూడవ దినంలో లేపబడిన మనం చూస్తున్నాము. తర్వాత అటు పిమ్మట ఆయన కేఫాకును, ఆ తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. 8వ వచనంలో అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు అని మనం ఇప్పటిదాకా మనం వింటూ వస్తున్నాము. సో ఆయన తిరిగి లేవడాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మన సువార్త ప్రకటిస్తూ ఉంటాం, మన సువార్త చెప్తాం. సువార్తలో ముఖ్యమైన విషయాలు ఏంటి చెప్పండి? మనమందరము పాపులము, మనమందరము దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవించి నరకానికి మనం వెళ్ళిపోతున్నామని చెప్తున్నాం. సో నరకానికి వెళ్ళిపోతున్నామని చెప్పిన తర్వాత నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే, అంటే స్వర్గానికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ పాపాల నిమిత్తము, నీ దోషాల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడము, ఆయన నీ ప్లేస్లో మరణించి తిరిగి లేవడం మనం చూస్తున్నాం. సో ఆయనను విశ్వాసం ఉంచితే, ఆయనను నమ్ముకున్నట్లయితే నీవు నరకం నుంచి నిత్య జీవానికి వెళ్తాము అని చెప్తూ ఉన్నాం కదా. సో నరకం నుంచి నిత్య జీవం వెళ్తున్నాము, లేదా దేవుని నమ్ముకోవడం ద్వారా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నరకపు శిక్షను దేవుడు తీసివేసి మన పాపములన్నింటినీ తాను కొట్టివేసి నిత్య జీవానికి మనల్ని వారసులుగా, అంటే హెయిర్స్ అని మనం చేస్తే మనం చూస్తూ ఉన్నాం. సో అంటే రక్షణ మనం చెప్తూ ఉన్నాం. రక్షణ అంటే మీనింగ్ ఏంటి? నరకం నుంచి తప్పింపబడుట, నరకం నుంచి నిత్య జీవానికి వెళ్ళుట కదా. సో ఈ నరకం నుంచి నిత్య జీవానికి వెళ్ళడం ఎలాగా? ఈ నరకం నుంచి నిత్య జీవనం వెళ్ళడం అంటే ఏంటి అసలు? అది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే మనం చూస్తే ఒకసారి సో అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆయన తిరిగి లేచారో మనము కూడా అలాగే తిరిగి లేస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేచి ఆయనతో కూడా యుగ యుగాలు జీవించబోతున్నాం అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. చూడండి, పేతురు మరి మొదటి ప్రసంగంలో కూడా మరి పునరుత్థానం గురించి చెప్తూ వచ్చాడు. తర్వాత పౌలు కూడా చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రతి ఒక్క ఎపిసోడ్ మనం చూస్తూ ఉంటాం. ఆయన మన కోసం మరణించాడు, ఆయన మన కోసం తిరిగి లేచిన మనం చూస్తూ ఉంటాం. సో శిష్యులందరూ కూడా మరి ఆయన తిరిగి లేచిన అనే సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే గాస్పెల్లో ది మెయిన్ థీమ్ ఏంటంటే రిజరెక్షనే. ఆయన తిరిగి లేపబడలేదు అని మనం అనుకున్నట్లయితే మన నిత్యజీవానికి మనం వెళ్ళగలుగుతామని అంటే వెళ్ళలేము కదా. ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడిని రుజువుపరుచుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేపబడుతున్నాం మన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చూస్తే మొదటి చూడండి ఒకసారి 21వ వచనం మనం చూస్తే 20-21 మనం చూస్తే 15వ అధ్యాయము 20-21 మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదాము నందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు కదా. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అని అంటే, ఎట్లాగైతే ఆదాము ద్వారా మనందరం కూడా చనిపోయామో అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల పునరుత్థానం ద్వారా ఆయనే అందరికన్నా ఫస్ట్ పునరుత్థానం చెందింది. సో ఆయన ఎలాగైతే పునరుత్థానం చెందాడో మనము కూడా ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అలాగే పునరుత్థానం లేస్తారనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో రక్షింపబడ్డాము అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, నేను మరణించిన తర్వాత తిరిగి ఆయనతో కూడా ఉంటానని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్తలో రాయబడిన విషయం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరణించినా తిరిగి లేస్తారనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సో తిరిగి లేవబడుట అంటే ఏంటనంటే ఆయనతో యుగ యుగాలు పరలోకంలో జీవించడం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇంకా మనం చూస్తే లేఖనాల ప్రకారం ఆయన ఆ లేపడం మనం చూస్తాం. ఇందాక మన లేఖనాలను మనం చూసుకుంటూ వచ్చాం కదా, ఒక మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరి పోషకులను మనం చూస్తూ ఉంటాం. సో ఆయన పునరుత్థానం గురించి ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి, ఆయన పునరుత్థానం గురించి ఎన్నో వాక్యాలు రాయబడ్డాయి. ఆయన తిరిగి లేస్తారని యేసుక్రీస్తు ప్రభువారే చాలాసార్లు మనుష్య కుమారుడు అనేకుల కొరకు ఆయన మరణించి మూడో దినంలో లేస్తారని చాలాసార్లు మరి శిష్యులకి ఆయన శ్రమలకు ముందు చెప్పడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకే ఆయన మరణించే ఆయన సమాధి చేయబడిన టైంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఏమంటారంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఆ వంచకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వంచకుడు అని వాళ్ళ యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఆయన మూడో రోజుల్లో లేస్తారని శిష్యులు చెప్పాడని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళందరికీ గుర్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు మూడో రోజుల్లో లేస్తారని ఆయన ముందే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. సో ఎందుకు అని అంటే దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ గాస్పెల్ కాబట్టి. అట్లాగే శిష్యులు కూడా సాక్ష్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పౌలు గారికి కూడా కనబడ్డం మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు అప్పటి వరకు కూడా మరి యేసు ప్రభు వారిని నమ్మలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షాత్ ఆయన దర్శనం ద్వారా ఆయన కనబడినప్పుడు మొత్తం అంతా అర్థమైపోయింది. ఏంటంటే యేసే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే మన కోసం మరణించాడు, ఆయనే తిరిగి లేచాడు అని ఆ సత్యాన్ని పౌలు గారు జ్ఞాపకం చేసుకున్నారు. అదే సత్యాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో రెండవ విషయం ఏంటంటే ద మెయిన్ థీమ్ ఆఫ్ గాస్పెల్ ఇస్ రిజరక్షన్. యేసుక్రీస్తు ప్రభు వారు లేపబడటమే ఆ గాస్పెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే ఆయన లేపబడ్డాడు కాబట్టి మనము కూడా నరకానికి పోతున్నటువంటి మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండబోతున్నాం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మనము ఎలాగా ఎత్తబడతాము లేదా ఎలాగ మనము పునరుత్థానంలో అవుతామనే విషయాన్ని ఆల్రెడీ ఇందాక సాధిస్తూ వచ్చిన మనం కూడా చిన్న నేను బ్రీఫ్ ఇస్తాను. ఏంటంటే ఎలాగ మనం ఎత్తబడతాము, ఎలాగ మనము మృతుల పునరుత్థానం అవుతాము. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే ఆయన మరణించి తిరిగి లేచాడో మనము కూడా సేమ్ అలాగే మరణించినప్పుడు తిరిగి లేస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకసారి 15వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూస్తే, ఒకసారి 15-35 వచనం మనం చూస్తే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరంతో వక్తులని ఒకడు అడుగును, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరము విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. చూడండి, మనం ఎలాగా యేసుక్రీస్తు ప్రభు వారిలాగా పునరుత్థానం అవుతామని అంటే ఇక్కడ చెప్పబడిన ఎగ్జాంపుల్ ఏంటంటే సీడ్, విత్తనము మరి మొలక రావాలంటే ఏం చేయాలి? విత్తనము చచ్చిపోవాలి, అంటే విత్తనము ఎండిపోవాలి కదా. చెట్టులో నుంచి మరి కాయలో నుంచి బయటకు వచ్చే విత్తనం ఎలా ఉంటుంది అని అంటే పచ్చిగా ఉంటుంది కదా. కానీ ఆ విత్తనము ఎప్పుడైతే ఎండిపోతుందో, ఎండిపోయిన తర్వాత భూమిలో పెడితే అప్పుడు ఫలించడం మనం చూస్తాం. ఒక విత్తనం డైరెక్ట్ మనం ఒక పండులోంచి ఒక కాయ నుంచి తీసి ఎలా ఉంటుంది? పచ్చిగా ఉంటుంది. కానీ ఎప్పుడు చెట్టు వస్తుందని అంటే కేవలం అది ఎండిపోయిన తర్వాత మాత్రమే, ఎండిపోయిన తర్వాత మనం భూమిలో పెడితే అది ఫలిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే విత్తనము చచ్చిపోయిన తర్వాతే మరి ఆ చచ్చిపోయినటువంటి విత్తనం నుంచి మొలక రావడం మనం చూస్తాం, సీడ్ కదా. సో ఎట్లా అయితే ఆ సీడ్లో నుంచి మరి మొలక వస్తుందో మనము కూడా మరణించిన తర్వాత అలాగే దేవుడు మనకి ఒక మంచి శరీరాన్ని, ప్రభుని దగ్గర విశ్వాసం ఉంచుతాం, మనందరికీ కూడా ఒక మంచి శరీరం అమర్చడం మనం చూస్తాం. సో అదే ఏ శరీరం అంటే మహిమా శరీరం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనమైతే మరి దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉన్నాం. ఎట్లాగంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము ద్వారా. సో ఆదాముని దేవుడు ఫస్ట్ పరిశుద్ధంగా తయారు చేశాడు. కానీ ఆ పరిశుద్ధంగా తయారు చేసినప్పటికీ ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఆయన శరీరం ఎలా అయిపోయిందని అంటే పాపము శరీరం అయిపోయింది. ఎలా అయిపోయింది?
ఆదాము శరీరం ఎలా అయిపోయిందనంటే చచ్చిపోయినటువంటి శరీరంగా అయిపోయింది అనమాట. అందుకే మనము చూస్తుంటాం కదా, మనం అందరం కూడా పాపం చేసి దేవుడిచ్చి మనం పొందలేకపోతున్నాము. అట్లాగే మనం అందరం కూడా మృతి పొందినటువంటి వారమై ఉన్నాం. ఆత్మీయంగా మనం మృతి పొందాము, అట్లాగే చనిపోతే మనము నరకానికి వెళ్తామని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఆ చచ్చిపోయినటువంటి శరీరానికి మనం చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగైతే మహిమా శరీరం వచ్చిందో మనకి కూడా అదే మహిమా శరీరాన్ని ధరిస్తారని దానికి వాక్యం చదివిస్తుంది అనమాట కదా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యం మనం చూస్తే ఒకసారి, సో ఆయన ఒక రూమ్ అంతా కూడా లాక్ చేసింది, అయినా కూడా ఆ గోడ నుంచి వెళ్ళడం మనం చూస్తాం. అంటే మహిమా శరీరం మనం చూస్తాం. సో ఆయన ఎలాగైతే మహిమా శరీరాన్ని ధరించుకున్నాడో మనకి కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ మహిమా శరీరాన్ని మనకి కూడా ఇస్తారనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇందాక సార్ చెప్పినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన వస్తూ ఉన్నప్పుడు పైనుంచి ఒక బూర శబ్దం మోగానే ఆయన వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే అందరూ కూడా సమాధి నుంచి అంటే ఆల్రెడీ మరణించిన వాళ్ళందరూ కూడా పైనుంచి వస్తూ ఉంటారు. మనం అందరము కూడా రెప్పపాటున యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రెప్పపాటున ఏమైపోతుందంటే మనకందరికీ కూడా ఒక న్యూ బాడీ, ఒక గ్లోరిఫైయింగ్ బాడీ, ఒక గ్లోరిఫైయింగ్ ఫ్లెష్, అంటే ఒక మహిమా శరీరాన్ని మనకి ఇస్తారన్నమాట దేవుడు. ఆ మహిమా శరీరంతో మనము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరము కలిసి ప్రభుతో ఉండడానికి మనం వెళ్తాన విషయం మనకి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది మూడో విషయం. మొదటి విషయం ఏంటంటే మృతుల పునరుత్థానము ఉన్నది. అట్లాగే ఎలా మృతుల పునరుత్థానం ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే ప్రూఫ్ అని మనం చూసుకుంటూ వచ్చాం. రెండో విషయము గాస్పెల్లో అంటే సువార్తలో ముఖ్య సందేశం ఏంటంటే మనందరం కూడా నిత్యజీవం ముఖ్య సందేశము. సో నిత్యజీవం మనం ఎలా వెళ్ళగలం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం మనం చూసుకుంటూ వచ్చాం. మూడో విషయం ఏంటంటే ఎలా మనం ఎత్తబడతాము, ఎలా మనము తిరిగి లేస్తాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ లేసారో మనం కూడా అలాగే మహిమా శరీరాన్ని ధరించుకొని మనము కూడా ఆయనతో పాటు వెళ్తామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడు విషయం మనం కలిగి ఉండాలి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకపోతే, ఇంకా ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే, ఇంకా ఎవరైనా తమ యొక్క పాపములు ఒప్పుకోకపోతే, నిజమైన దేవుణ్ణి ఇంకా అంగీకరించకపోతే ఇప్పుడే సరైన సమయం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చి మన యొక్క పాపములని ఒప్పుకున్నట్లయితే మన పాపములను క్షమిస్తాడు. అట్ ది సేమ్ టైం మనకి నిత్య జీవానికి వారసులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లా అయితే యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడో మనల్ని కూడా, అంటే ఆయన వద్దకు వచ్చి వారి పాపములన్నీ కడిగి వేసుకున్నటువంటి వారికి, ఆయన వద్దకు వచ్చి వారి జీవితాన్ని సమర్పించిన వారందరికీ కూడా నిత్య జీవాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే పునరుత్థానం చెందిన మనం కూడా అట్లాగే పునరుత్థానంలో పాల్గొంపులు తీసుకోవాలని ఆశపడుతున్నాడు అనమాట. సో ఇట్టి నిరీక్షణ కలిగినటువంటి మనకి, అంటే సో దేవుడు చెప్తున్న విషయం మనం చూస్తే ఒకసారి నేను ముగిస్తున్నాను. ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం ఒకసారి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. చూడండి, ఆయన ప్రత్యక్షంగా మనం ఎలా ఉంటామనంటే సేమ్ ఆయన ఎలా ఉంటాడో మనం కూడా ఆయనలాగా మనం మార్చబడతామట. సో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం 3వ వచనం మనం చూస్తే, ఆయన ఎందుకు ఈ నిరీక్షణగా పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, రాబోచున్నవాడు త్వరగా వస్తూ ఉన్నాడు. అట్లాగే మనం కూడా మృతుల పునరుత్థానం అవుతూ ఉన్నాము కాబట్టి, దేవుని దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాము కాబట్టి, పరిశుద్ధంగా మనం ఆ మహిమా శరీరాన్ని ధరించుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి, ఆయనలాగా మనం ఉండబోతూ ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలని నాకు వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు మనము పెళ్ళికి వెళ్తాం. ఎలా వెళ్తాం పెళ్ళికి? మనకి
పెళ్ళికి మనం ఎలా వెళ్తాం చెప్పండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా రెడీ అవుతారో అలాగే అందరం రెడీ అయి వెళ్తాం, అంతేనా? అవునా కాదండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా రెడీ అవుతారో అలాగే రెడీ అవుతూ వెళ్తారు. ఇంకా అంతకన్నా ఎక్కువ రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అట్లాగే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు అంటే పెళ్లికి ఇద్దరు రెడీ అవుతూ ఉన్నారు. పెళ్లి కొడుకు రెడీ అయ్యి పెళ్లి కూతురు రెడీ అయిపోతే ఎలా ఉంటుంది? పెళ్లి కూతురేనా అంటారు కదా. సో అంటే ఇద్దరు కూడా రెడీ అవ్వాలి. సో దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఒక వరుడుగా చూస్తూ ఉన్నాడు, మనల్ని అందరినీ కూడా పెళ్లి కూతురులాగా చూస్తున్నాడు అనమాట. ఆయన రెడీ అయ్యి రాబోతూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? మనం కూడా ఆయనలాగే రెడీ అయ్యేలా ఆశపడుతూ ఉన్నాడు. అంటే ఆయన పరిశుద్ధుడిగా ప్రేమ గలవాడుగా ఆయన ఈ లోకంలో పవిత్రుడిగా ఈ లోకంలో జీవించి ఆయన మనకందరికీ ఒక మాదిరి నిలిచిపోయాడు. మనం కూడా అట్లాగే పరిశుద్ధంగా పవిత్రంగా మనల్ని మనము సరి చేసుకుంటూ సిద్ధపరచుకుంటూ రెడీ అవ్వాలన్నమాట. పెళ్లి కూతురులా మనం రెడీ అవ్వాలి. ఎలా రెడీ అవుతామనంటే మన క్యారెక్టర్ని యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూపంలోనికి మనం మార్చబడుతూ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయన చెప్పిన వాక్యాలను మనం చక్కగా ఆజ్ఞాపించిన వాక్యాలంటే మనం అందరం కూడా ఆజ్ఞకు లోబడి సో మనం కూడా రెడీ అవ్వాలని ఆశపడుతున్నాడు అనమాట. సో ఆయన పునరుత్థానమే లేచాడు, మనకి కూడా పునరుత్థానం ఉంది ఇంకా. కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. మనం మరణిస్తే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తాను విశ్వాసం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో అంటే ఆయనది నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రంగా చేసుకోవాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది అనమాట. సో మనం హోలీగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. సో దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.